సినిమా పైరసీ కేసులో నిందితుడైన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవికి బిగ్ షాక్ తగిలింది. బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. పోలీస్ కస్టడీ కారణంగా రవి బెయిల్ పిటిషన్ను విచారణ ఆలస్యమవుతూ వచ్చిన సంగతి తెలిసిందే. 3వ దఫా కస్టడీ విషయంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి అప్పీల్కు వెళ్లడంతో ఆ విచారణ మరింత ఆలస్యం కావచ్చని రవి ఆందోళన చెందాడు. అయితే అప్పీల్ను విచారిస్తూనే ఇటు రవి బెయిల్ పిటిషన్ కూడా కోర్టు పరిశీలించింది. చివరకు కేసుల తీవ్రత దృష్ట్యా రవికి బెయిల్ అనర్హుడని కోర్టు తేల్చి చెప్పింది. అయితే అదే సమయంలో కస్టడీపై రివిజన్ విచారణ చేపట్టిన కోర్టు రేపు తీర్పు వెల్లడించే అవకాశం కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ వైజాగ్ వాసి అయిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి బొప్పం రవి అని ఇతను ఐబొమ్మ బొప్పం అనే వెబ్సైట్లతో సినీ పైరసీకి పాల్పడ్డాడు. ఇటు పైరసీతో పాటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లను ప్రమోట్ చేసి కోట్లకు పడగలెత్తాడు. ఇందుకు ఇతను కరేబియన్ దీవులను ఎంచుకొని అక్కడి నుంచి సర్వర్లను థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు. 3 విడతలుగా 8 రోజుల పాటు విచారణ జరిపి విచారణలో రవి నుంచి పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. సినిమాను బొమ్మగానే పిలుస్తారు విశాఖపట్నం వాసులని, కాబట్టి ఇది ఐబొమ్మ అని పేరు పెట్టాననేసి చెప్పారు. బలపం కాస్త బప్పమైందని ఇలా ఆసక్తికర సంఘటనలు విచారణలో వెల్లడించాడు. స్క్రీన్ రికార్డింగ్ ద్వారా ఓటీటీ కంటెంట్ను సైతం పైరసీ చేయగలిగానని తెలిపాడు. కస్టడీ విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులకే రవి అత్యాధునిక టెక్నాలజీని నేర్పించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే పోలీసు విచారణ 3 సార్లు తీసుకున్న టైంలో కూడా అత్యాధునికమైన సాంకేతికను పోలీసులకే అతను నేర్పించాడనేసి విషయం బయటికి తెలిసింది. అంతేకాకుండా పోలీసులు ఐబొమ్మ రవికి ఒక ఉద్యోగం కూడా ఆఫర్ చేసినట్టు, భారీగా ప్యాకేజ్ కూడా ఆఫర్ చేసినట్టు కొన్ని కథనాలు అయితే బయటికి వచ్చాయి. దీనిపైన అధికారికంగా సమాచారం మనకు రాలేదు, కానీ అనధికారికంగా కొన్ని కథనాలు అయితే వెలువడ్డాయి. పోలీసు ఐబొమ్మ రవికి సైబర్ టీంలో అత్యున్నత ఉద్యోగం ఇవ్వజూపినట్లు, దాన్ని ఐబొమ్మ రవి తిరస్కరించినట్లు, అతను విచారణ తర్వాత నేను కరేబియన్కి వెళ్ళేసి అక్కడ ఆంధ్ర తెలంగాణ వంటకాలు అక్కడ ప్రజలకు పరిచయం చేస్తాననేసి ఒక రెస్టారెంట్ పెడతాననేసి విచారణ తెలిపాడు. అయితే ఆ విచారణలో కూడా ఆసక్తికరమైన విషయం ఏంటిదంటే ఆ రెస్టారెంట్ కూడా ఐబొమ్మ అనే పేరు పెడతా అనడం కొంచెం ఆసక్తికరంగా రేకెత్తించిన అంశం. అయితే కీలకమైన ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం రవి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉందని, అందుకే పోలీసులు కస్టడీ మరొకసారి కోరుతున్నారు. అలాగే సిసిఎస్ పోలీసుల కస్టడీ అప్పీల్ కనుక రిజెక్ట్ అయితే 3 కేసులకు గాను ఒకే కేసులో కోర్టు ఒక కేసులో కస్టడీని కోర్టు కొట్టేసింది. 3 రోజుల పాటే రవిని పోలీసులు విచారించాల్సి ఉంటుందనేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సామాన్యుడి దృష్టిలో ఐబొమ్మ రవి మాత్రం ఒక హీరో లాగానే చూస్తున్నారు. ఎందుకంటే సినిమా థియేటర్లలో సామాన్యుడు వెళ్ళి సినిమా చూసే పరిస్థితులు అయితే ఈ రోజుల్లో లేవు. అందుకు ఐబొమ్మ రవి తన వెబ్సైట్లో చాలామంది చూస్తుండేవారు. కానీ ఏదేమైనా ఇది ఇల్లీగల్, పైరసీని ప్రోత్సహించద్దు. అలాగే ఎట్ ద సేమ్ టైం సినీ ఇండస్ట్రీ వర్గాలు కూడా టికెట్ రేట్లు అమాంతం పెంచడం వల్ల ఇలాంటి ఐబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు అనేసి ప్రజల యొక్క అభిప్రాయం తెలుస్తుంది. టికెట్ రేట్లు తగ్గియడం, సినిమా థియేటర్లోని క్యాంటీన్ రేట్లు తగ్గడం వలన సామాన్య ప్రజలు థియేటర్కు వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని ద్వారా నిర్మాతలకు కూడా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇలాంటి పైరసీని కూడా కట్టడి చేయొచ్చని పలువురు విశ్లేషకులు చెప్తున్నారు. అంతేకాకుండా ఐబొమ్మ రవి హీరో అనేసి సంబోధిస్తూ కొంతమంది సామాన్య ప్రజలు, కొంత యూత్లో కూడా ఫాలోయింగ్ భారీగానే పెరిగినట్టు సమాచారం. ఎందుకంటే సినిమా వాళ్ళు ప్రజల నుంచి భారీ ఎత్తున డబ్బును దోచుకుంటున్నారు. టికెట్ల రూపంలో, ఫ్యాన్స్ రూపంలో భారీ ఎత్తున ప్రీమియర్ షోలకు స్పెషల్ షోలు వేయించుకొని మరి ఇలా అభిమానుల దగ్గర నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనేసి ఒక ఆరోపణ అయితే ఉన్నది సినిమా ఇండస్ట్రీలో. అందుకనే ఐబొమ్మ రవిని హీరోలానే చూస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఐబొమ్మ రవి చేసింది పైరసీ అనేది ఇల్లీగల్, అది చట్టరీత్యా నేరం. కాబట్టి అది ఎవరు చేయకుండా ఉండాల్సింది, అతను కూడా చేయకుండా ఉండాల్సింది. కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం దీనిపైన ఆలోచించి టికెట్ రేట్లను అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని అయితే కోరుతున్నాం.